రేపు నూర్ భాషా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. నెల్లూరు టౌన్ హాల్లో నూర్ భాషా దూదేకుల విద్యార్థులకు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సహాయ సహకారాలతో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు నూర్ భాషా జిల్లా అధ్యక్షులు షేక్ సలీం తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్లో 900 మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పురస్కారాలకు అర్హులన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, నగర ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలీ, ఎంప్లాయీస్ అధ్యక్షులు షేక్ కాజావలి, నూర్ భాషా నాయకులు షేక్ మస్తాన్, షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ సలీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అలాగే నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడు కూడా ఉన్నాను. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు అనగా శనివారం 31వ తేదీన నూర్ భాషా విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహాల బహుమతుల కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశాము. దీనికి రీజన్ ఏంటంటే, 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్లో 900 మార్కులు సాధించిన విద్యార్థులు వాళ్ళ యొక్క మెరిట్ని బట్టి వాళ్ళకి ప్రతిభా ప్రోత్సాహక బహుమతి, శాలువా, మెమోంటోతో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు గారి చేతుల మీదుగా వాళ్ళకి సన్మానం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామారెడ్డి గారు, గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, శ్రీ బీదా రవిచంద్ర గారు, అలాగే మిగతా ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానం అందించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాము. కావున నెల్లూరు జిల్లాలోని నూర్ భాషా సోదరీమణులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇది మన కార్యక్రమం కాబట్టి టౌన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మీ పిల్లలతో పాటు మీరు కూడా వచ్చి ఆ స్టేజ్ని వాళ్ళని చూడవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా మన రాష్ట్ర నాయకులు అయితేనేమి, జిల్లాలో ఉన్న రాష్ట్ర నాయకులు కానివ్వండి, నగర నాయకులు కానివ్వండి, మండల నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నూర్ భాషా సోదరీమణులు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తామని నేను నెల్లూరు జిల్లా నూర్ భాషా సంఘం తరఫున అందరికీ వేడుకుంటున్నాను. నేను నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఎంప్లాయీస్ జిల్లా నాయకుడిని. ముఖ్యంగా మా నూర్ భాషా సోదరులకి విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క మీడియా ద్వారా మా జిల్లాలో ఉండే నూర్ భాషా సోదరులు అందరికీ కూడా నా యొక్క ముఖ్యమైన విన్నపం, రేపు 31వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు టౌన్ హాల్లో జరగబోయే నూర్ భాషా విద్యార్థుల ప్రతిభ కనపరిచిన పిల్లలందరికీ కూడా పుస్తకాలు ఇవ్వబడతాయి. ఖచ్చితంగా కూడా జిల్లా మొత్తం మీద అందరూ కూడా మేము ముందుగానే తెలియపరచడం జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి మీడియా ద్వారా అందరూ తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మాకు అప్లికేషన్ ఇచ్చుండారో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో తీసుకొని మిగతా ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా రేపు కార్యక్రమానికి హాజరు కావాలా. దీనికి మన ముఖ్య అతిథిగా మన బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, అదేవిధంగా పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులైనటువంటి బీదా మస్తాన్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన చేతుల మీదుగా ప్రతి ఒక్కరు కూడా బహుమతులు ప్రదానం చేయబడతాయి. ఇది నెల్లూరు జిల్లా నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షుడైనటువంటి మా సలీంబాయి అధ్యక్షతన కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఎవరైతే 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్లో 900 మార్కులు సాధించిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బహుమతులు ఆయన చేతుల మీదుగా ప్రదానం చేయబడతాయి. ఎందుకంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరిలో కూడా మేము పోటీతత్వాన్ని పెంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా కష్టపడి చదువుకొని భవిష్యత్తులో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి కూడా మా యొక్క ఆకాంక్ష. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించి వాళ్ళ బిడ్డలను బాగా చదివించి దీని యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక మంది కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క మీటింగ్కి వస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం భోజన వసతి కూడా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతూ ఉంది. మేము ఆల్రెడీ మా యొక్క మండల అధ్యక్షులకు కానివ్వండి, అదేవిధంగా
జిల్లా నాయకులు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతారు. వాళ్ళే కాకుండా మన జిల్లాలో ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు, శాసనసభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు కలగలుసుకొని మా నూరు భాష సంఘం యొక్క సోదరి సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఆల్రెడీ అందరూ కూడా సమాచారం ఇచ్చాము, ప్రతి మండల అధ్యక్ష కార్యదర్శులు కూడా చెప్పాము. అందరూ కూడా ఇప్పటికే కొన్ని అప్లికేషన్లు పంపించారు. ఇంకా కూడా ఏదైనా కొరవ ఉంటే ఈ మీడియా ద్వారా వాళ్ళ యొక్క వార్తను తెలుసుకొని ఖచ్చితంగా ఎవరైనా మన విద్యార్థులు ఉండి కూడా ఇప్పుడైనా వాళ్ళ యొక్క కుల సర్టిఫికేటు, ఆధార్ కార్డు, అదేవిధంగా మార్క్ లిస్టు కూడా పంపిస్తే వాళ్ళు కూడా జిల్లా కమిటీ పరిలోకి తీసుకొని వాళ్ళు కూడా పుస్తక బహుమతులు ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. నా పేరు మహబూబ్ బాషా. నెల్లూరు జిల్లా దూదేకుల సంఘానికి జిల్లా తరఫున గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నాను. రేపు అనగా 31వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి మా నూరు భాష దూదేకుల సంఘం మా కులస్తులు పిల్లలు అంటే విద్యార్థులు ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి, ఇంటర్మీడియట్లో 900 మార్కులు, 10వ తరగతిలో 500 మార్కులు సాధించిన పిల్లలందరికీ కూడా మేము ప్రతిభా పురస్కారాలను అందజేయాలని నిర్ణయించుకున్నాము. ఈ కార్యక్రమం ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసి ఉన్నాము. ఇందుకు మా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాకు ఈ ప్రతిభా పురస్కారాలకు సహాయ సహకారాలను అందిస్తున్నారు. మా ఈ కార్యక్రమంకు జిల్లా తరఫు నుంచి, రాష్ట్ర తరఫు నుంచి మా దూదేకుల సంఘ నాయకులందరూ వస్తున్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు, శాసనసభ్యులు చాలామంది వస్తున్నారు. కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మా కులస్తులందరికీ తెలియజేయడం ఏమనగా రేపు 10 గంటలకల్లా అందరూ ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇందుకు గాను దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను భోజన సదుపాయం కూడా మధ్యాహ్నం కలుగజేస్తున్నాము. కాబట్టి ఇందు మూలంగా అందరినీ తెలియజేయడమేమగా అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.